శ్రీ గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ మహాగణాధిపతగే నమః. సరస్వత్యై నమః. శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామినే నమః. సత్య డిజిటల్ ప్రేక్షకులకు కార్తీక మాస సందర్భంగా మాసశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. అయితే ఈ కార్తీక మాసంలో ఈ రోజంతా కూడా అన్నింటిలో కూడా ఈ రోజు చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే కార్తీక మాసం హరి శివ కేశవులకిద్దరికీ భేదం లేదని తెలిపేటువంటిది. మరి ఈరోజు కూడా శివకేశవులకు భేదం లేనటువంటి విధంగా ఉన్నటువంటి ఈ రోజు చాలా అమూల్యమైనటువంటిది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎవరైతే ఆర్మూర్ సిద్ధులగుట్టలో గల ఉదయం ఆ క్షేత్రంలో ఉదయం 8 గంటలకు సామూహిక రుద్రాభిషేకం ఉంది. సాయంకాలం 4 గంటల సందర్భంలో సప్తహారతి ప్రోగ్రాం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి. మరి ఈరోజు దినసరి వార ఫలం తెలుసుకుందాం. ఈరోజు తేదీ 27వ తేదీ 11వ నెల 2016వ సంవత్సరము. స్వస్తి శ్రీ ధ్రువకీనామ సంవత్సరము కార్తీక మాసము దక్షిణాయనం శరదృతువు. ఆదివారం త్రయోదశి 12:47 వరకు త్రయోదశి ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం సాయంకాలం 6:05 వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది. రాహుకాలం 4:12 ప్రారంభమై ఈ 3:35 వరకు ఈ యొక్క రాహుకాలం ఉంటుంది. దుర్ముహూర్తము 4:07 ప్రారంభమై 4:51 వరకు దుర్ముహూర్త కాలం ఉంటుంది. రాత్రి 8:11 ప్రారంభమై అమృత గడియకాలం 9:59 వరకు అమృత గడియ ఉంటుంది. ఈరోజు చతుర్దశి తిరిశ్రాద్ధం అని పేరు, మాసశివరాత్రి అని కూడా పేరు. ఈరోజు ఎవరైతే శివాలయానికి వెళ్ళి ప్రాతకాల ముందు ఎవరైతే శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి కానీ లేదంటే మట్టితో చేసేటువంటి లింగానికి కానీ ఎవరైతే అభిషేకిస్తారో అటువంటి వారికి సప్తజన్మ కృతం పాపమంతా కూడా తొలగిపోతుందట. మరి అంతటి మహిమ గలటువంటి ఈరోజు ఈ కార్తీక మాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సిద్ధులగుట్టలో ఆర్మూరు సిద్ధులగుట్టలో 8 గంటలకు సామూహిక రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఇక్కడ పాల్గొనకపోయినా సాయంకాలం 4 గంటలకు తిరిగే ఈ సప్తహారతి రథయాత్రలో కూడా పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈరోజు మేషం నుండి పడితే ద్వాదశి రాశి వరకు కూడా ఈ మనం గ్రహచార ఫలితం తెలుసుకుందాం. మొట్టమొదట మేషరాశి నుంచి పడితే ఈ రాశి వరకు ఈరోజు ఆదివారం నుండి పడితే మళ్ళీ చివరి శనివారం వరకు కూడా ఈ యొక్క వారాంతరం వరకు ఉండేటువంటి గ్రహచార ఫలితం మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి యొక్క గ్రహచార ప్రభావం తెలుసుకున్నట్టయితే ఈరోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మానసిక చింతన తొలగిపోతుంది. ఆర్థిక అభిమానం మీలో ఎక్కువగా ఉంటుంది. మీలో ఈ నెలలో గ్రహాల అనుకూలంగా చూడడం వలన మీకు కొన్ని విషయాల్లో స్తంభత కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం చేసేటువంటి వాళ్లకు క్రమంగా ఓపికలు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులు చేసుకోవడం మూలకంగా మీరు కొద్దిగా అభివృద్ధిని సాధిస్తారు. తద్వారా అవసరానికి తగ్గినట్టుగా మీకు ఖర్చు వస్తుంది. ఆదాయం మలుచుకునేలా అవకాశం మీకు కలదు. సోదరీమణులకు కానీ బంధువులకు కానీ స్నేహితుల మూలకంగా కానీ మీకు కొన్ని పనులు కలిసేటటువంటి అవకాశం మీకు ఉంది. మధ్యవర్తిత్వంతో హామీలతో సాక్ష్యాలతో మీరు దూరంగా ఉండడం చాలా మటుకు శ్రేయస్కరం. మొట్టమొదటి రాశి మేషరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈ వారాంతరము కూడా మీకు కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఆదాయ విషయంలో కొన్ని రంగముల వారికి వృద్ధి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో
అందరి సహాయ సహకారాలు పొందుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో ప్రయత్నించినప్పటికీ ముందుకు సాగే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారములందు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని పనుల్లో సంతృప్తి ఉండే అవకాశాలు కలదు. రైతులకు పారిశ్రామికులకు అనుకూలమైన వాతావరణమని చెప్పవచ్చు. వృషభ రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే కుటుంబంలో అందరి వలన సహాయ సహకారాలు లభిస్తాయి. మీకు కుటుంబంలో ఉన్నటువంటి పూర్తిగా అన్నదమ్ములైతే కొంత సహాయ సహకారాలు లోపించడమే కాకుండా ఆస్తి విషయంలో తగాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని వ్యతిరేక ఫలితాలు మీకు లభించే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు జరిగే అవకాశాలు కూడా ఈ వారంలో మీకు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఆస్తిపాస్తులు పంచుకోవాలి చేయాలి అనే ఆలోచన రావడం, దాని విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు శ్రద్ధతో కష్టించి ఫలితం ఉంటుంది. శ్రామికులకు వ్యాపార వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కొద్దిగా సమయం ఆశాజనకంగా ఉండదు. మరి మనం ఈ యొక్క మిథున రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే రేయి బవళ్ళు కష్టించినా కానీ వారికి కష్టఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ కష్టఫలం అనేటువంటి ఫలమే కాకుండా మానసికంగా శారీరకంగా ఇబ్బంది కలుగుతాయి. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి ఇబ్బంది కలుగుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. శ్రమ అధికమైనప్పటికీ కూడా కొద్దిగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చివరికి తాను తలపెట్టినటువంటి కార్యక్రమాలందు కూడా పూర్తిగా సహాయ సహకారాలు లభిస్తాయి. గొప్పవారితో మంచివారితో స్నేహభావకంగా మీరు మసులుకుంటే మంచిది. కొత్త వ్యవహారములందు ప్రారంభిస్తారు. వాహన యోగం మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యంత్రమూలకంగా కొంత ఇబ్బంది ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మీరు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తిగా నెరవేరుతాయి. విద్యార్థులకు చదువు విషయంలో చాలా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మార్కులు పొందడానికని వీరు అధికంగా శ్రమించి కష్టపడతారు. అంతేకాకుండా పాత బకాయిలు తీర్చుట, బంధువులతో మిత్రులతో సహాయ సహకారాలు పొందుట, వాహనములు యంత్రములు ఉపయోగించేటువంటి వారికి కొంత జాగ్రత్త అవసరం. వ్యవసాయదారులకు శ్రామికులకు వర్షానుకూలత లేకపోవడం కొంత ఆందోళన కలుగజేసే అవకాశం సూచిస్తుంది. సింహరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈరోజు మీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పని పట్ల వృత్తి వ్యాపార ఉద్యోగములందు సానుకూలతమైనటువంటి వాతావరణం కలుగుతుంది. గతంలో అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తి అవుతాయి. కుటుంబంలో శుభకార్య సమాలోచన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు ప్రయత్నంలో సఫలత ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి పూర్తిగా అవకాశాలు కలవు. భూ లేదా గృహము సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి సానుకూలమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం మీకు సూచిస్తుంది. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే గ్రహచార ఫలితం పూర్తిగా ఇబ్బంది వైపు సూచిస్తుంది. మీరు ఈ శుభ అశుభ ఫలితాలు ఎక్కువగా ఉండగలవు. నూతన వ్యాపార వ్యవహారములు ప్రారంభించుటకై అనుకూలమైన వాతావరణం మీకు నెలకొంటుంది. ప్రయత్నాలు కార్యాలు అనుకూలించుటకు ఇంట్లో భార్యాపిల్లలతో సఖ్యత లేక మానసిక శాంతిని కోల్పోయే అవకాశం మీకు కనబడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చుల ద్వారా మీరు కొంచెం డబ్బుని ఆపుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. నలుగురికి మంచివాడుగా పేరుకు తెచ్చుకోవడం కోసం మీరు కొన్ని కొత్త పనులు చేస్తారు. తాను ఇచ్చే సలహాల మూలకంగా పేరు తెచ్చుకునే అవకాశం కూడా కనబడుతుంది. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే నిర్మాణాత్మకమైన పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అన్ని రంగాల వారికి విజయ సూచనలు ఉన్నాయి. మానసిక ఇబ్బంది తొలగిపోతుంది. సానుకూలమైన వాతావరణం కలుగుతుంది. దానితో పాటు కుటుంబంలో సభ్యులందరి మధ్యన అన్యోన్యత సహోద్భావంతో ఉండగలరు. వృత్తి వ్యాపారములందు కొంత సామాన్య ఫలితాలు ఉంటాయి.
కొన్ని విషయాలలో తలదూర్చకుండా ఉండడం చాలా మంచిది. తన విషయములందు తాను చూస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళితే లాభించే అవకాశం ఈ రాశివారికి కనబడుతుంది. వాహనములు మరియు యంత్రములు ఉపయోగించేవారు మాత్రం కొంత జాగ్రత్త వహించడం అవసరం. అన్నదమ్ములతో బంధువులతో కలహాలు మనస్పర్ధలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మీరు అన్ని రంగుల వారికి సానుకూలతమైన వాతావరణం ఉంది. శుభకార్యాలు సజావుగా కుటుంబంలో సాగిపోతాయి. గతంలో చేసిన అప్పుల నుండి పూర్తిగా విముక్తి అవుతారు. తలపెట్టినటువంటి కార్యక్రమాలందు కొంత ఆటంకం ఉన్నను కూడా చివరి సత్ఫలితాలు అందుతాయి. ఉద్యోగం వృత్తి వ్యాపారములందు ఉన్నటువంటి వారికి మార్పు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అన్ని విషయములలో కూడా అందరితో ఆవేశం లేకుండా సంయమనం పాటించడం చాలా మటుకు ఉత్తమం. ఈ వారాంతరం వరకు కూడా స్థలం విడిచిపోయే అవకాశాలు, దురాలోచనలు, ఆపదలు ఇటువంటి జరిగే సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగములందు అనుకూలతగా ఉంటుంది. తద్వారా ఆదాయం పెరుగుటకు మరిన్ని అంశాలలో మీరు చర్చకు తీసుకువస్తారు. అధికారులతో ప్రశంసలు, పేరు ప్రతిష్టలు ఉంటాయి. అట్లాగే అన్ని పనుల్లో ఉత్సాహముతో ముందుకు వెళతారు. గతంలో చేసినటువంటి అప్పులు కానీ పొరపాట్లు కానీ ఈ మాసంలో దాదాపుగా తీర్చడం, సరిచేసుకోవడం చాలా మంచిది. అనుకున్నటువంటి పనులు పూర్తిగా నెరవేరగలవు. పిల్లల వివాహ ప్రయత్నములు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నములో మీరు పూర్తిగా నిమగ్నమై ఉంటారు. శుభ అశుభ సమయాలు ఇంట్లో భార్యా పిల్లల విషయంలో కొన్ని మనస్పర్ధలు జరిగే అవకాశం మీకు ఈ వారాంతరం వరకు కనబడుతున్నాయి. చికాకులు, గొడవల మధ్య మీకు ఈ వారాంతరం అంతా కూడా గడుస్తుంది. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈ వారాంతరం వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆవేశము, ఉద్రేకము మూలకంగా మీరు కలహాలు, మనస్పర్ధలు ఉండగలవు. తద్వారా మీరు అపవాదం ఎదుర్కొన్నప్పటికీ కూడా పరిస్థితి మిమ్మల్ని ఒక విధంగా నడిపిస్తుంది. అన్ని వ్యవహారములందు కూడా స్వయంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. రాజకీయ కోర్టు వ్యవహారములందు జాగ్రత్త పడాలి. అనుకోని ఒప్పందాలు, కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఉండగలవు. వృత్తి వ్యాపారం చేసేటువంటి వారికి కానీ ఉద్యోగస్తులకు కానీ సామాన్య ఫలితాలు ఈ కుంభరాశి వారికి గోచరిస్తున్నవి. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ధననాశనం, నేత్రబాధ, శత్రువుల యొక్క ఆధిక్యం ఈ వారాంతరం వరకు కూడా మీకు ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. నూతన ఉత్సాహం వలన కొన్ని నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకుంటారు. ఆదాయానికి మించినటువంటి సంపాదన ఉండే అవకాశం కలుగుతుంది. కొన్ని కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ విషయంలో మీకు పూర్తిగా సహాయ సహకారాలు లభిస్తాయి. అంతేకాకుండా అలసట, అసంతృప్తి ఉండగలదు. వృత్తి వ్యాపారంలో రంగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల యొక్క విషయం సాఫీగా జరిగే అవకాశం సూచిస్తుంది. అయితే మేషం నుండి పడితే మనం మీనరాశి వరకు కూడా ఈ ద్వాదశ అయినటువంటి 12 రాశుల యొక్క గ్రహచార ఫలితం తెలుసుకున్నాం. మరి రేపటి ఈరోజుటి కథా విశేషంలో కార్తీక మాసానికి సంబంధించినటువంటి ఈ కథా విశేషం చాలా అరుదైనటువంటిది. ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఈరోజు చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే మాస శివరాత్రి పర్వకాలము, దానితో పాటుగా ఈ యొక్క కార్తీక మాసంలో చివరి రోజుగా జరుగుతున్నటువంటి ఈ కథా విశేషము ఈరోజు తెలుసుకుందాం. అంబరీష మహాముని శాప ప్రభావం వలన ఆ యొక్క దుర్వాస మహామునికి సుదర్శన చక్రము వెంబడ తిరుగుతూ ఇబ్బంది పెడుతుంది. ఆ పెడుతున్నటువంటి సమయంలో ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన వేడుకొనగా విష్ణు భగవానుడు ఈ విధంగా అన్నాడు, నీవు చేసేటువంటి తప్పుకు శిక్షను విధించాను. ఆ శిక్షను విధించేటువంటి అధికారం నా దగ్గర లేదు.
కాబట్టి ఒక బ్రాహ్మణుడు వృత్తిని వ్యాపారాన్ని సంపాదించేవాడే కావాలే కానీ వ్యాధిపీడకు గురి కావద్దు. బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులు కానీ బ్రాహ్మణులే శిక్షింపవలను. ఒక బ్రాహ్మణుడు మరి యొక్క బ్రాహ్మణుని దండించవలను. ధనుర్భాగములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చి ఆ బ్రాహ్మణుడే ఎవరినైనా కూడా యుద్ధం చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఎటువంటి తాను యుద్ధం చేస్తున్నా కూడా దండించరాదు. బ్రాహ్మణ యువకుని దండించడం వలన నీకు మహాపాతకం వచ్చింది అని ఆ మహామునికి చెప్పడం వలన ఆ యొక్క దుర్వాస మహాముని నాకు ఈ శాప పరిహారం ఏ విధంగా కావాలి అంటే అంబారీషున్నే వెళ్ళి నువ్వు పూర్తిగా వేడుకొనవయ్యా అని చెప్పాడట. చెప్పగానే అంతలోపల ఆ అంబారీషుని దగ్గరికి ఈయన పరిగెత్తుకు వెళ్ళి ఇలా అంటున్నాడు, అయ్యా నన్ను రక్షింపబయ్యా అని చెప్పాడు. అంతలోపల ఆ యొక్క అంబారీష మహాముని ఈ విషయాన్ని గమనించి ఓయి అంబారీష, ఓయి దుర్వాస మహాముని, ఈ యొక్క కథా విశేషం నేను నిన్ను దీని నుంచి రక్షిస్తాను అని ఆయన సిద్ధపడ్డాడు. ఈ కథ అంతా కూడా జనక మహారాజుకు వశిష్ఠుడు చెప్తున్నాడట. ఆ వశిష్ఠుడు చెబుతూ ఎంత కోపవంతుడైనను కూడా వెనుక ముందు ఆలోచన చేసి శాపం పెట్టకూడదు. ఎంతటి వారినైనా కూడా ఆ పాపం చాలా గొప్పది. దుర్వాస మహాముని వెన్నంటి ఆ విష్ణుచక్రం వస్తూ భయభయంగా గజగజ వణుకుతూ ఆగిన ఈ అంబారీషుడి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు. ఆ విష్ణుచక్రం ఎంతోమందికి ఆపదలో నుంచి రక్షించినది. కానీ ఈరోజు ఆ యొక్క కార్తీక మాసంలో చేసినటువంటి ఆ నింద వలన అది ఆయన దగ్గరికి వస్తూ ఉంది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సురాసురాది భూతోత్కోటయన్నీ కూడా నీ మాయావలమై ముగ్ధమైనటువంటి ఓ సుదర్శన చక్రమా నన్ను రక్షింపమంటూ బయలుదేరుతున్నాడు. ఇంతలో ఆయన వెళ్ళి ఇలా అంటున్నాడు, ఓ రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, తపస్సు తేజస్సు గలవాడు, ఈ శ్రీహరి యొక్క వదిలినటువంటి ఈ సుదర్శన చక్రకు భయపడమేమి అని అందరూ ఆశ్చర్యముగా చూస్తున్నారు. ఈ వ్రత మహిమ అంతా కూడా ఆ జనక మహారాజుకు చెబుతున్నాడు. సుదర్శన చక్ర మహిమ ఈ విధంగా ఉంటుంది అని. అంతలోపల శరణార్థి ఆ యొక్క దుర్వాస మహాముని అంబారీషుడి దగ్గరికి వచ్చి నేను దేవత గోబ్రాహ్మణుల ఎందును కూడా స్త్రీల ఎందును కూడా గౌరవము కలవాడను. నా రాజ్యంలో సర్వజనులు కూడా సుఖంగా ఉండవలను అని అభిలాషించేవాడిని. ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది కోట్ల దేవతలందరూ కూడా నీ చేతి వలనమై ముగ్ధమై ఉన్నారు అని ఆ యొక్క అంబారీషుడు ఆ యొక్క సుదర్శన చక్రాన్ని భక్తితో పరవశించి వేడుకుంటున్నాడు. ఆ వేడుకున్నటువంటి సమయాన వెంటనే ఆ అంబారీషుడు పాదాలపై పడి ఆ దుర్వాస మహాముని పడగానే అంతలోపల ఆయన లేవనెత్తి, పోయి నిష్కలమైన భక్తికి నీ భక్తికి నేను మెచ్చితిని. విష్ణు స్తోత్రముగా 3 కాలము యందు నెవరు పఠింతురో వారు దాన ధర్మముల చేత పుణ్యఫలమును అందుతారు అని ఆ యొక్క దుర్వాస మహాముని ఆయనకు వరాన్నిచ్చాడు. అప్పుడు ఆయన పరధనమును ఆశించక, పరులను హింసించక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్య మహాపాతకములు చేయక ఉందురో అట్టి వారి కష్టములు నశించి దుర్వాసుని రక్షించుచున్నాను అని ఈ ద్వాదశి యొక్క వ్రతభావము చాలా గొప్పదని చెప్పాడు. కాబట్టి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి. ఇంత మహత్తు కలిగినటువంటి ఈ యొక్క సుదర్శన చక్రాన్ని ఆ యొక్క అంబారీష మహాముని దైవ ప్రార్థన వలన పూర్తి చేశాడు. అంబారీష రాజు ఆ యొక్క దుర్వాసాన్ని పూజించి ద్వాదశి యొక్క కథా విశేషం ఆయనకు చెబుతున్నాడట. మరి ఆ యొక్క రేపటి కథా విశేషంలో చివరి రోజుగా ఈ యొక్క కథా విశేషం తెలుసుకుందాం. రేపటి కథా విశేషంతో కార్తీక మాసం యొక్క పూర్తి కథా విశేషం ముగిస్తుంది. రేపటి రోజు చతుర్దశి ఉదయకాలం వచ్చి తర్వాత కాలంలో ఈ యొక్క అమావాస్య ప్రారంభమవుతుంది. కాబట్టి రేపటితో కథా విశేషం పూర్తవుతుంది. ఇది స్కంధా పురాణే వశిష్ఠో ప్రోక్త కార్తీక మహాత్మ అష్టవిధ్యాయ కథా సమాప్త. ప్రేక్షకులందరూ కూడా గమనించాలి, ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక మాసంలో మాస శివరాత్రి సందర్భంగా నవనాథ సిద్ధేశ్వర స్వామి క్షేత్రంలో సాయంకాలం 4 గంటలకు సిద్ధేశ్వరుడు స్వామి యొక్క విగ్రహము, సీతారాముల యొక్క విగ్రహాలు ఇవన్నీ కూడా ఆలయ ప్రాంగణం నుండి అంటే ఎల్లమ్మ గుట్ట నుండి బయలుదేరుతాయి. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పరగ్రామమైనా ఈ గ్రామంలో ఉన్నటువంటి వారైనా కానీ మంగళహారతి పల్లెంతో
ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర స్వామి అంటే సిద్ధులగుట్టలో ఉన్నటువంటి ఆలయం కింద విగ్రహాల దగ్గరకు వచ్చి 4 గంటల వరకల్లా అక్కడ ఉండాలి. అప్పుడు రథయాత్రతో ప్రారంభమైనటువంటి రథంకి ముందు మీరుండి ఆ మంగళహారతితో స్వామికి భక్తితో నీరాజనలు ఇస్తూ మీరు స్వామికి గిరి ప్రదక్షిణతో పాటు శ్రీరాముడు సిద్ధేశ్వరుడు కలిసి హరిహరులిద్దరి క్షేత్రంగా పిలుస్తున్నటువంటి ఈ క్షేత్రంతో ఉన్నటువంటి రథయాత్రను మీరు ప్రారంభించి ఈ యాత్ర అంతా కూడా ఈ ప్రారంభమవుతుంది. గ్రామంలో నుండి బయలుదేరి ధోబీఘాట్ నుండి ఆ విధంగా గిరి ప్రదక్షిణ సందర్భంగా బయలుదేరుతూ మొదట ఆలూరు రోడ్డు చెంత ఒక హారతి, దాని తర్వాత కాశీ హనుమాన్ గల్లీ యందు 2వ హారతి, దానితో పాటు జెండవ గుడి యందు 3వ హారతి, కొలి హనుమండ్ల దగ్గర 4వ హారతి, ప్యాట్ల హనుమండ్ల దగ్గర 5వ హారతి, గోల్బండ్ల దగ్గర 6వ హారతి, పాత పోలీస్ స్టేషన్ దగ్గర 7వ హారతి, పాత బస్టాండ్లో జంబి హనుమాన్ దగ్గర 8వ హారతి, ఈ యొక్క చివరిగా అంబేద్కర్ చౌరస్తా దగ్గర నక్షత్ర హారతితో పూర్తిగా ఈ హారతి ముగుస్తుంది. కాబట్టి ఈ హారతితో పాటు ఈరోజు గిరి ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో సప్తజన్మ కాలం పాపం పోతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా వచ్చేటువంటి వాళ్ళు మంగళహారతి పళ్ళంతో తీసుకొచ్చుకోండి. మీ దగ్గర ఇక్కడ మీరు వచ్చేటప్పుడు ఏదైనా ద్విచక్ర వాహనము కానీ 4 చక్రాల వాహనంతో కానీ మీరు వచ్చి ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేసి, ఈ గిరి ప్రదక్షిణ పూర్తి కావడానికి సాయంకాలం 4 గంటల నుండి రాత్రి 10:30, 11 గంటల సమయం అవుతుంది. కాబట్టి ఈ సమన్వయంతో మీరు పాటించి ఈ రాత్రి కాలంలో జరిగే ఈ గిరి ప్రదక్షిణ ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారి కార్తీక మాసంలో ఉన్నటువంటి పూర్తి వారికి ఆ యొక్క విలువ లభిస్తుంది. కాబట్టి ఇంతటి వైభవపూరితమైనటువంటి ఈ కార్యక్రమానికి మీరు కూడా వచ్చి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని తిలకించి స్వామి యొక్క కృపతో పాటు మీరు కూడా మంచి సద్బుద్ధి సత్ప్రవర్తన పొందాలని కోరుతూ కార్తీక మాసానికి సంబంధించిన పూర్తి విశేషత తెలుసుకోవాలని కేవలం అరుణాచలంలో ఉన్న గిరి ప్రదక్షిణ ఈ ఆర్మూర్లో కూడా జరగబోతుంది. కాబట్టి మీరు కూడా హాజరై ఇటువంటి కార్యక్రమాన్ని కనుల పండగ తిలకించి మీ జీవితంలో మంచి కలగాలని కోరుతూ ఈరోజు కార్యక్రమం ముగిస్తున్నాం. శుభం భవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. తథాస్తు.